ఓడాడు అవును. ఆ విధానం అది కేవలం ఈయన చెప్పే భాషలో పెత్తందారి కాన్సెప్ట్. అవును. హ్మ్. అది పేదరికపు కాన్సెప్ట్ వచ్చింది. హ్మ్. సరే 2014లో ఏ పాలసీ లేదు కదా ఎవరికి. హ్మ్. అప్పటికి జైలు నుంచి వచ్చినటువంటి జగన్ హ్మ్. ఆ ఫార్ములాతో ఉన్నది. హ్మ్. అప్పుడు మళ్ళీ విజనరీగా అంటే అసలైన నాయకుడు చచ్చిపోయాడు కాబట్టి హ్మ్. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి ఫార్ములాలు లేవు. మళ్ళీ కొట్టుకోవడమే సరిపోయింది. హ్మ్. పార్టీని రాష్ట్ర విభజన ఈ గోళల్లోనే సరిపోయారు కానీ హ్మ్. ఒక విధానపరమైన మళ్ళీ రాజశేఖర రెడ్డి లాంటి ఒక ఫార్ములా తేలేకపోయారు కదా. అవును. దాని పర్యవసానం 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి హ్మ్. ఒక విజన్ కావాలన్నటువంటి అవును. ఈ విజన్ లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఎందుకు అప్పటిదాకా ఒక అసంతృప్తితో రగిలిన తెలంగాణ సమాజానికి ఒక కొత్త దారి చూపించడం. హ్మ్. అదే అంతకంటే ఎక్కువ అసంతృప్తితో ఉన్నటువంటి ఆంధ్ర సమాజానికి అంతకుముందు ఈయన చెప్పినటువంటి విజన్ హ్మ్. గొప్పదనుకున్నాడు ఆయన. ఆయన ఫార్ములా హైదరాబాద్ స్టైల్ ఆఫ్ ఫార్ములా. హ్మ్. ఇక్కడేమో పేదరికం లేకపోతే రూరల్ హ్మ్. అన్ఎడ్యుకేటెడ్ సిస్టమ్తో ఉన్నటువంటి ఆంధ్ర. అవును. దీన్ని అప్లిఫ్ట్ చేయగలిగినటువంటి ఫార్ములా ఆయన దగ్గర లేదు. హ్మ్. రాజశేఖర రెడ్డి పథకాలు ఫాలో అప్ చేయడం తప్పించి కొత్తగా ఆయన చేసింది అన్న క్యాంటీన్ ఒక్కటి. హ్మ్. అంతే కదా, అది కూడా చివరిలో. హ్మ్. ఇంకోటి ఆ రుణమాఫీ రాజశేఖర రెడ్డి టైంలో దర్జాగా జరిగింది, చేయలేకపోయారు. Hmm. ఎందుకని? డబ్బులు లేక కాదు. 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్న వాళ్ళు 80,000 కోట్లు ఖర్చు పెట్టలేరు. హ్మ్. తన చుట్టూ ఉన్న కోటరీ బిజినెస్ సర్కిల్ ఇండస్ట్రియల్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా డబ్బులు వాళ్ళకి పడేసామంటే పేదలకు వాళ్ళకి మన మాట ఆడింటారండి అంటారు. హ్మ్. అవును. కాబట్టి పేదరికం ఉండాలని కోరుకుంటాడు ఆయన. హ్మ్. హ్మ్. పేదలు నా దగ్గర చేయి చేస్తే నేను అంత అన్నం పెడితే వాడు నాకు దండం పెట్టాలనుకునేటువంటి మెంటాలిటీ వేచి ఆయన చుట్టూ ఉంటారు. హ్మ్. కారణంగా అక్కడ మిస్ అయింది. హ్మ్. తర్వాత ఎప్పుడైతే జగన్ అనేటువంటి వాడు అల్ల ఏమవుతుందిలే అనుకున్నాడు. హ్మ్. జగన్ ఫార్మేట్